బ్యాడ్మింటన్ ర్యాకెట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదే స్ట్రింగింగ్. సి మెయిన్ థింగ్ వచ్చి బ్యాడ్మింటన్ ర్యాకెట్ అనేది ఎంత ఇంపార్టెంటో అలాగే స్ట్రింగ్ టెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ షటిల్ వచ్చి స్ట్రింగ్ని హిట్ అవుతుంది, ఫ్రేమ్ని కాదు. సో మీ పవర్ అండ్ కంట్రోల్ అనేది మీ స్ట్రింగ్ టెన్షన్ మీద డిసైడ్ అయి ఉంటుంది. సో ఇవాళ స్ట్రింగ్ టెన్షన్ గురించి అలాగే మెషిన్ స్ట్రింగింగ్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ మీకు మెషిన్ స్ట్రింగ్ నేను ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. సో టెన్షన్ ఎలా పెడతాను, సో ఎలా పుల్ చేస్తాను, సో ఈ కంప్లీట్ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. సో ఇదే బ్యాడ్మింటన్ స్ట్రింగింగ్ చేసే మిషన్. సో ప్రజెంట్ ర్యాకెట్ అయితే ఫిక్స్ చేశాను. సో ఇది మిషన్ స్ట్రింగింగ్ చేయాలి. సో టెన్షన్ వచ్చి మనం 25 LBS అండ్ టెన్షన్ వచ్చి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం పెడుతున్న టెన్షన్ వచ్చి 25 LBS. సో మిషన్ స్ట్రింగింగ్ చేస్తున్నాను. అండ్ అలాగే స్ట్రింగ్ టైప్స్, స్ట్రింగ్ టెన్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సో స్ట్రింగ్ టెన్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు ఎప్పుడైనా సరే గేమ్ ఆడుతుంటే షటిల్ని మెయిన్గా హిట్ చేసే స్ట్రింగ్. సో మీరు పవర్ జనరేట్ చేయాలన్నా లేదంటే మీకు కంట్రోలు లేదంటే ప్లేస్మెంట్ ఇదంతా మెయిన్గా డిసైడ్ అయ్యేది స్ట్రింగ్ టెన్షన్ వల్లే. సో మీ ర్యాకెట్కి కన్నా పర్ఫెక్ట్ టెన్షన్ లేకుంటే ఆ గేమ్ అనేది మీకు అంత ఈజీగా ఉండదు. మెయిన్లీ స్ట్రింగ్స్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి, బట్ ఎక్కువగా మూవ్ అయ్యే వచ్చి ఒకటి డ్యూరబిలిటీ, ఇంకోటి రిపల్షన్ పవర్. అండ్ దీని డిఫరెన్స్ వచ్చి డ్యూరబిలిటీ స్ట్రింగ్స్ ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారంటే ట్రైనింగ్ వెళ్ళేవాళ్ళు లేదంటే రెగ్యులర్గా ఎవ్రీడే గేమ్ ఆడేవాళ్ళు. ఎందుకంటే డ్యూరబుల్ స్ట్రింగ్స్లో మీకు డ్యూరబిలిటీ అనేది చాలా ఉంటుంది, బట్ పవర్ అండ్ కంట్రోల్ కొంచెం తక్కువగా వస్తుంది. అండ్ అలాగే రిపల్షన్ స్ట్రింగ్స్లో మీకు పవర్, హిట్టింగ్ సౌండ్, కంట్రోల్ అనేది చాలా బాగుంటుంది, బట్ డ్యూరబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఈ పవర్ స్ట్రింగ్స్ అనేది ఎక్కువ టోర్నమెంట్స్ యూజ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఎనీ గేమ్స్, స్టేట్ గేమ్స్కైనా నేషనల్స్కైనా ప్రొఫెషనల్స్ ఎక్కువ యూజ్ చేసే ఇవే స్ట్రింగ్స్. బట్ ట్రైనింగ్ పీరియడ్లో లేదంటే రెగ్యులర్గా గేమ్ ఆడే వాళ్ళకైతే డ్యూరబుల్ స్ట్రింగ్స్ చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే లాంగ్ లైఫ్ అనేది చాలా ఉంటుంది. ఈ స్ట్రింగ్ ఎంత థిక్గా ఉంటే అంత డ్యూరబిలిటీ, ఎంత థిన్ ఉంటే అంత రిపల్షన్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో మీరు స్ట్రింగ్స్ వైజ్ చూసుకుంటే చాలా ఉన్నాయి, బట్ మేజర్గా ఎక్కువగా బయట యూజ్ చేసేది ఇవే మెయిన్. ఒకటి డ్యూరబిలిటీ, ఇంకోటి రిపల్షన్ పవర్. అలాగే బాగా కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ వచ్చి స్ట్రింగ్ టెన్షన్. చాలామంది ఏమనుకుంటారంటే స్ట్రింగ్ టెన్షన్ హై ఉంటే పవర్ అనేది బాగా జనరేట్ చేస్తుంది అనుకుంటారు, బట్ అది రాంగ్. స్ట్రింగ్ టెన్షన్ హై ఉంటే పవర్ అనేది జనరేట్ అవ్వదు. మీకు స్ట్రింగ్ టెన్షన్ హై ఉండడం వల్ల యాక్యురసీ అండ్ కంట్రోల్ అనేది బాగుంటుంది, లైక్ నెట్ డ్రాప్స్, ప్లేస్మెంట్స్. అండ్ స్ట్రింగ్ టెన్షన్ లో ఉంటే పవర్ అనేది ఎక్కువ జనరేట్ చేస్తుంది, ఎందుకంటే హిట్టింగ్ ఏరియా స్వీట్ స్పాట్ అనేది చాలా ఉంటుంది. సో లోవర్ టెన్షన్లో స్వీట్ స్పాట్ ఎక్కువ ఉండడం వల్ల పవర్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది, బట్ కంట్రోల్ అనేది తక్కువగా ఉంటుంది. సో అందుకే ప్రొఫెషనల్స్ గేమ్స్కి ఎక్కువ హై టెన్షన్ ప్రిఫర్ చేసేది. ఎక్కువ వాళ్ళు నెట్ డ్రాప్స్, ప్లేస్మెంట్స్ అనేది యూజ్ చేస్తారు, స్మాషెస్ చాలా తక్కువ. బట్ నార్మల్ గేమ్లో ప్రతి ప్లేయర్ ఎక్కువ అగ్రెసివ్ ఆడాలా, స్మాషింగ్ చేయాలనుకుంటారు. సో వాళ్ళకు లో టెన్షన్ లైక్ 24-25 అయితే చాలా బెటర్, ఎందుకంటే హిట్టింగ్ ఏరియా ఎక్కువ ఉంటుంది, పవర్ అనేది చాలా జనరేట్ చేస్తుంది. బట్ చాలామంది తెలియదు, దానివల్ల హై టెన్షన్ ప్రిఫర్ చేస్తారు. సో దానివల్ల స్ట్రింగ్ త్వరగా కట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది హై టెన్షన్ వల్ల. అండ్ ర్యాకెట్ కూడా ఒకసారి ఫ్రేమ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్ట్రింగింగ్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, 2 నాట్ అండ్ 4 నాట్. సో అవి మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ మెయిన్ అయితే ఇదే స్ట్రింగ్ టెన్షన్. సో అది మీ ర్యాకెట్ అండ్ మీ గేమ్ స్టైల్ బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఏ స్ట్రింగ్ కావాలో అండ్ ఏ టెన్షన్ కావాలో. సో నా మెయిన్ సజెషన్ వచ్చి బిగినర్స్ అయితే గో విత్ బిలో 24 LBS చాలా బెటర్. అండ్ అడ్వాన్స్ ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళకి తెలుసు, సో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మీ ర్యాకెట్ కూడా మెయిన్ టెన్షన్ ఉంటుంది, సో దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. అండ్ అలాగే మీ స్టైల్ బట్టి. సో మీకు నెక్స్ట్ వీడియోస్లో స్ట్రింగ్స్ గురించి, గ్రిప్స్ గురించి, అలాగే మెషిన్ స్ట్రింగింగ్, హ్యాండ్ స్ట్రింగ్ ఎలా చేస్తానో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ర్యాకెట్ అయిపోయింది. సో మీకు చూపిస్తాను ఇది ఒక 25 టెన్షన్ పెట్టిన తర్వాత సౌండ్ ఎలా ఉంటుందో అండ్ కంపెనీ డిఫాల్ట్ స్ట్రింగ్ టెన్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో స్ట్రింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. దీని ఫుల్ వీడియో మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తాను, హ్యాండ్ స్ట్రింగ్ ఎలా చేస్తాను, మెషిన్ స్ట్రింగ్ ఎలా చేస్తాను. సో ప్రజెంట్ ఇది 25 LBS టెన్షన్. అలాగే మీకు కంపెనీ స్ట్రింగ్ కూడా చూపిస్తాను. సో ఇది కంపెనీ స్ట్రింగ్, దీని టెన్షన్
18 lbs వస్తుంది అండ్ ఇది మనం ప్రజెంట్ కస్టమైజ్ చేసాము 25 టెన్షన్. సో మెయిన్ వచ్చి మీ గేమ్ స్టైల్ అండ్ ర్యాకెట్ బట్టి స్ట్రింగ్ టెన్షన్ డిసైడ్ చేసుకోండి. సో డోంట్ గో విత్ హయ్యర్ టెన్షన్స్. ఉంటా, బాయ్.